హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ ఇంటెలెక్ట్స్. అందరికీ నమస్తే. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎయిర్ స్టాండర్డ్ ఆటో సైకిల్కి ఎయిర్ స్టాండర్డ్ డీజిల్ సైకిల్కి డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ ఎస్ఐ ఇంజిన్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఆటో సైకిల్, అలాగే డీజిల్ ఇంజిన్ దట్ ఈస్ సిఐ ఇంజిన్ వర్క్స్ బేస్డ్ ఆన్ డీజిల్ సైకిల్. అయితే ఈ రెండిట్లో దేనికి పర్ఫార్మెన్స్ ఎక్కువ? ఆటో సైకిల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ, డీజిల్ సైకిల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ? నేను పర్ఫార్మెన్స్ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే పర్ఫార్మెన్స్ అనేది జనరల్గా థర్మల్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ రెండు సైకిల్స్లో థర్మల్ ఎఫిషియన్సీ దేనికైతే ఎక్కువ ఉందో అది ఎక్కువ పర్ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. ఓకే, ఈ థర్మల్ ఎఫిషియన్సీ ఏ సైకిల్కి ఎక్కువ ఉందో మనం కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని స్టడీ చేద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే కంప్రెషన్ రేషియో సేమ్, హీట్ ఇన్పుట్ కూడా సేమ్. కంప్రెషన్ రేషియో ఇస్ డినోటెడ్ బై ఆర్, హీట్ ఇన్పుట్ ఇస్ డినోటెడ్ బై క్యూఏ, మనకు తెలుసు. సో ఈ రెండిటికి కూడా డీజిల్ సైకిల్కి అలాగే ఆటో సైకిల్కి రెండిటికి కూడా పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ రెండింటిని డ్రా చేసి ఈ థర్మల్ ఎఫిషియన్సీ దేనికి ఎక్కువ ఉందో మనం ఈజీగా చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆటో సైకిల్కి పీవీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. పీవీ డయాగ్రామ్లో 4 ప్రాసెస్ ఉంటాయి, మనకు ఆల్రెడీ తెలుసు. 1 to 2 అడియాబాటిక్ కంప్రెషన్, అలాగే 2 to 3 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ అడిషన్, అలాగే 3 to 4 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అలాగే 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఇక్కడ 2 to 3 హీట్ ఎడిషన్ మనకు తెలుసు. ఓకే, 4 to 1 హీట్ రిజెక్షన్. ఇది ఆటో సైకిల్ పీవీ డయాగ్రామ్. ఇందులోనే డీజిల్ సైకిల్ పీవీ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తే ఎలా ఉంటుంది? మన కండిషన్ ఏంటి? కంప్రెషన్ రేషియో మస్ట్ బి సేమ్, రైట్? సో 1 to 2 సేమ్ అలాగే వస్తుంది డీజిల్ సైకిల్ కూడా. కానీ డీజిల్ సైకిల్లో హీట్ ఎడిషన్ ప్రాసెస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ 2 to 3 dash. Pressure must be same. 3 dash to 4 dash adiabatic expansion. 4 dash to 1 constant volume heat rejection. ఓకే, ఇక్కడ హీట్ యాడ్ అవుతుంది, కాన్స్టెంట్ ప్రెషర్, రైట్? సో అర్థమైంది కదా. ఇక్కడ ఏంటి 1 2 3 dash 4 dash, ఇది డీజిల్ సైకిల్, డీజిల్ సైకిల్ పీవీ డయాగ్రామ్. అలాగే 1 2 3 4 1 2 3 4 ఆటో సైకిల్. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెసెస్ టీఎస్ డయాగ్రామ్లో ఎంటర్ చేస్తే ఫస్ట్ ఆటో సైకిల్ పీవీ డయాగ్రామ్ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. 1 to 2 reversible adiabatic means constant entropy process, constant volume, this is constant volume heat addition. Again reversible adiabatic, that means constant entropy. 4 to 1 is heat rejection at constant volume, so curve. అలాగే ఇప్పుడు డీజిల్ సైకిల్కి టీఎస్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. కంప్రెషన్ రేషియో సేమ్ కదా, సో 1 to 2 ఈజ్ సేమ్ డీజిల్ సైకిల్ కూడా. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ 2 to 3 dash. 2 to 3 dash
కాన్స్టెంట్ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ కూడా కర్వే వస్తుంది, కానీ కాన్స్టెంట్ వాల్యూమ్కి కాన్స్టెంట్ ప్రెషర్కి కర్వ్స్ అనేవి డిఫరెంట్. మనకి ఆల్రెడీ తెలుసు స్లోప్ ఆఫ్ వాల్యూమ్ ప్రాసెస్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ప్రాసెస్. ఓకేనా? సో కాన్స్టెంట్ వాల్యూమ్ కంటే మనకి తక్కువ ఉంటుంది అనమాట స్లోప్. ఓకే, సో ఇది మనకి 3' అండ్ దెన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ 3' to 4'. Okay, from 4' to 1 it is heat rejection at constant volume. Okay, so these are the PV and TS diagrams for Otto cycle and diesel cycle. Now let's see the efficiency. What is efficiency? For any cycle it is 1 minus QR by QA, heat rejection by heat addition. In our condition we took heat input is same. అంటే ఇది కాన్స్టెంట్ అయిపోయింది. అంటే మనకి ఎఫిషియన్సీ ఓన్లీ హీట్ రిజెక్షన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. హీట్ రిజెక్షన్ పెరిగితే ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా? అది ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి జనరల్గా టీఎస్ డయాగ్రామ్లో చూస్తాం. అదే పీవీ డయాగ్రామ్లో అయితే మనకి ఏరియా అండర్ పీవీ డయాగ్రామ్ we will get work done, but area under TS diagram we will get heat transfer. So QR అనేది heat transfer కదా మనకి. సో QR కావాలంటే TS diagram స్టడీ చేయాలన్నమాట. సో ఏరియా అండర్ దీస్ కర్వ్స్ will give heat rejection. See 1 2 3 4, this is Otto cycle. Heat rejection is happening at 1 to 4. This is QR. Okay, so area under this curve. This is my Otto cycle heat rejection. అదే డీజిల్ సైకిల్కి ఎలా ఉంది హీట్ రిజెక్షన్? 1 4'. This is heat rejection process, right? So heat rejection in diesel cycle is this one. This area clearly it is confirming that area of heat rejection for diesel cycle is more. అవునా కదా? అంటే QR for diesel is greater than QR for Otto cycle. అవునా? క్యూఆర్ ఎంత వాల్యూ పెరిగితే మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతుంది. అవునా? సో ఎంత బిగ్గర్ వాల్యూని మనం 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అంత లెస్సర్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఎఫిషియన్సీ ఫర్ డీజిల్ సైకిల్ ఈజ్ లెస్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్. సో మనం ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? efficiency of Otto cycle is greater than efficiency of diesel cycle. Okay, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం. కంప్రెషన్ రేషియో is same, heat rejection is same. Let us draw PV and TS diagrams. ఆటో సైకిల్కి అలాగే డీజిల్ సైకిల్ రెండింటికి డ్రా చేద్దాం. ఫస్ట్ ఆటో సైకిల్ డ్రా చేస్తే 1 to 2 adiabatic compression, 2 to 3 constant volume heat addition, 3 to 4 adiabatic expansion, 4 to 1 constant volume heat rejection. ఇది ఆటో సైకిల్కి. అలాగే డీజిల్ సైకిల్ కూడా డ్రా చేస్తే మనకి ఎలా ఉంటుంది పీవీ డయాగ్రామ్. 1 to 2 విల్ బీ సేమ్ ప్రాసెస్. ఎందుకంటే చూడండి కంప్రెషన్ రేషియో సేమ్ అన్నమాట. కంప్రెషన్ రేషియో సేమ్ అంటే డీజిల్ సైకిల్ కూడా సేమ్ కంప్రెషన్ ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది.
కానీ హీట్ ఇన్పుట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరుగుతుంది. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే 2 to 3' ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికే ఎందుకు ఇంకా ఇలా డ్రా చేయొచ్చు కదా అంటే హీట్ రిజెక్షన్ కూడా సేమ్ అన్నాడు. నేను ఇలా ముందుకు వెళ్ళిపోయినట్టు ఈ కరువు దాటి ఎక్స్పాన్షన్ కరువు దాటి ఇలా ముందుకు వెళ్ళిపోతే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఎక్కడెక్కడ అవుతుంది. అప్పుడు హీట్ రిజెక్షన్ కూడా డిఫరెంట్ అయిపోతుంది. కండిషన్లో ఏమన్నాడు, హీట్ రిజెక్షన్ సేమ్ అన్నాడు కాబట్టి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కరెక్ట్గా ఎక్స్పాన్షన్ మీద అవుతుంది అనమాట. 3' to 4 expansion process, 4 to 1 same heat rejection process, a constant volume only. ఇక్కడ 1 2 3 4 ఆటో సైకిల్కి, అలాగే 1 2 3' 4 డీజిల్ సైకిల్కి. ఓకేనా? అదే టీఎస్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది చూడండి రెండింటికి. ఫస్ట్ ఆటో సైకిల్ టీఎస్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. 1 to 2 is adiabatic compression, that means constant entropy. 2 to 3 constant volume heat addition. 3 to 4 adiabatic expansion అంటే కాన్స్టెంట్ ఎంట్రోపీ. 4 to 1 హీట్ రిజెక్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్. దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, ఇప్పుడు డీజిల్ సైకిల్ డ్రా చేస్తే టీఎస్ డయాగ్రామ్ 1 to 2 సేమ్, కానీ 2 to 3' చేంజ్ అవుతుంది. 2 to 3' కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూమ్ కంటే కాన్స్టెంట్ ప్రెషర్కి స్లోప్ తక్కువ కదా, సో మనం ఇలాగే డ్రా చేస్తాం. ఎక్స్పాన్షన్కి కరెక్ట్గా ఎక్స్పాన్షన్ ప్రాసెస్ మీదే ఆగాలి, అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, ఇది 3' to 4 and 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఓకే, నా పీవీ టీఎస్ డయాగ్రామ్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఎఫిషియన్సీ చూస్తే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - QR/QA. కండిషన్ ఏం తీసుకున్నాం? క్యూఆర్ సేమ్, హీట్ రిజెక్షన్ సేమ్. సో హీట్ రిజెక్షన్ సేమ్ అంటే ఇది కాన్స్టెంట్ అయిపోయింది. సో ఎఫిషియన్సీ ఇప్పుడు దేని మీద డిపెండ్ అయింది? ఓన్లీ హీట్ ఎడిషన్ మీద మాత్రమే డిపెండ్ అయింది. హీట్ ఎడిషన్ అయినా హీట్ రిజెక్షన్ అయినా మనం చూడాల్సింది టీఎస్ డయాగ్రామ్లోనే. ఓకే, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఏరియా అండర్ టీఎస్ డయాగ్రామ్లోనే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ సైకిల్కి అయితే క్యూఏ ఎక్కువ ఉందో చూస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో డ్రా చేయండి ఏరియా. 1 2 3 4 ఆటో సైకిల్ కదా. హీట్ ఎడిషన్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ 2 to 3, అంటే ఏరియా అండర్ 2 3 కర్వ్. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇదంతా అలాగే డీజిల్ సైకిల్లో హీట్ ఎడిషన్ ఎక్కడ అవుతుంది? 2 to 3', అవునా? సో ఏరియా అండర్ 2 3' ఇది. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, ఏరియా అండర్ 2 3 ఎక్కువ ఉందా, ఏరియా అండర్ 2 3' ఎక్కువ ఉందా? క్లియర్గా మనకు తెలుస్తుంది ఏరియా అండర్ 2 3 కర్వే ఎక్కువ ఉందన్నమాట. అంటే హీట్ ఎడిషన్ అండర్ 2 3 ఈజ్ మోర్. 2 3 అనేది ఎవరిది? ఆటో సైకిల్దా డీజిల్ సైకిల్దా? ఆటో సైకిల్ది. సో హీట్ ఎడిషన్ ఫర్ ఆటో సైకిల్ ఈజ్ గ్రేటర్ దాన్ హీట్ ఎడిషన్ డీజిల్ సైకిల్, అవునా? సో హీట్ ఎడిషన్ ఆటో సైకిల్కి ఎక్కువ ఉంటే మరి ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఇప్పుడు క్యూఏ ఇంక్రీజ్ అయింది. క్యూఏ ఫర్ ఆటో సైకిల్ ఈజ్ మోర్. వెన్ క్యూఏ ఈజ్ మోర్ ఏమవుతుంది? ఇది డినామినేటర్లో ఉంది ఆల్రెడీ. సో డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే ఈ టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది, అవునా కదా?
సో ఈ టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత తగ్గితే మనకి ఎఫిషియన్సీ అంత ఇంక్రీజ్ అవుతుందా లేదా? 1 మైనస్ 0.1, 1 మైనస్ 0.2. చూడండి, వన్లో నుంచి లీస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినప్పుడే మనకి ఎక్కువ వాల్యూ వస్తుంది అనమాట. అంటే when QA is more, efficiency is also more. So efficiency for Otto cycle is greater than efficiency for diesel cycle. Okay. ఇప్పుడు థర్డ్ కండిషన్ అంటే చూద్దాం. సేమ్ maximum pressure and temperature, సేమ్ హీట్ రిజెక్షన్. maximum pressure, temperature సేమ్ ఉండాలి, అలాగే హీట్ రిజెక్షన్ కూడా సేమ్ ఉండాలి. PVTS డయాగ్రామ్స్ డ్రా చేసేయండి ఫస్ట్. One to two adiabatic compression, 2 to 3 కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ డీజిల్ సైకిల్ డ్రా చేస్తున్నాను. 3 to 4 adiabatic expansion, 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ఇందులోనే ఆటో సైకిల్కి డ్రా చేస్తే ఎలా ఉంటుంది? 1 to చూడండి, ప్రెషర్ మస్ట్ బి సేమ్, మ్యాక్సిమం ప్రెషర్ మస్ట్ బి సేమ్. సో ఇదే మ్యాక్సిమం ప్రెషర్ ఆటో సైకిల్లో కూడా ఉండాలి. సో నేను ఇలా డ్రా చేయొచ్చు. ఓకే, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఇది 2' అంటే 1 to 2' అడియాబాటిక్ కంప్రెషన్, 2' to 3 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. ఇక్కడ QA హీట్ డీజిల్ సైకిల్లో QA. ఇక్కడ 3 to 4 is same because heat rejection is same. Okay, so same thing we will draw in the TS diagram also. One to 2'. Isentropic process. 2' to 3 constant volume, 3 to 4 constant entropy, 4 to 1 constant volume heat rejection. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు డీజిల్ సైకిల్ నచ్చారు. డీజిల్ సైకిల్కి 1 to 2 అంటే కంప్రెషన్ రేషియో ఇంకా ఎక్కువ, సో ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్, సో దీనికంటే స్లోప్ తక్కువ డ్రా చేయాలి. ఓకే, టెంపరేచర్ కూడా సేమ్, మ్యాక్సిమం టెంపరేచర్ కూడా సేమ్ అన్నారు. సో అందుకే ఈ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ ఇక్కడికే ఎండ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ హీట్ రిజెక్షన్, 4 to 1, 3 to 4 ఎక్స్పాన్షన్, 4 to 1 హీట్ రిజెక్షన్. Now let's see efficiency. Efficiency is equal to 1 minus QR by QA. కండిషన్ ఆల్రెడీ మనం హీట్ రిజెక్షన్ సేమ్ అని తీసుకున్నాం కదా. సో హీట్ రిజెక్షన్ సేమ్ అంటే ఇది కాన్స్టెంట్ అయిపోయింది. సో ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ QR. సో QR ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మాకు తెలుసు. అయితే QA హీట్ ఎడిషన్. సో హీట్ ఎడిషన్ దేంట్లో ఎక్కువ ఉంది? వాటర్ సైకిల్లో ఎక్కువ ఉందా, డీజిల్ సైకిల్లో ఎక్కువ ఉందా? 1 2' 3 4, 1 2' 3 4 ఇది ఆటో సైకిల్ది. 1 2 3 4 డీజిల్ సైకిల్. ఇప్పుడు చూడండి, హీట్ ఎడిషన్ ఫర్ ఆటో సైకిల్ ఈజ్ అట్ దిస్ పాయింట్ 2' to 3. అదే డీజిల్ సైకిల్లో హీట్ ఎడిషన్ 2 to 3 ఇక్కడ. సో ఏరియా దేనికి ఎక్కువ చూడండి, ఇది
దీని ఏరియా ఆటో సైకిల్ ఏరియా, డీజిల్ సైకిల్ ఏరియా ఇదంతా వస్తుంది. అవునా? సో క్లియర్గా మనకి తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ హీట్ ఎడిషన్ 2 to 3 అండర్ 2 to 3లోనే మనకి ఎక్కువ ఉంది. 2 to 3 ఏంటి? డీజిల్ సైకిల్ది, అవునా కదా? 1 2 3 4 డీజిల్ సైకిల్ హీట్ ఎడిషన్. అంటే హీట్ ఎడిషన్ ఫర్ డీజిల్ సైకిల్ ఈజ్ మోర్ దాన్ హీట్ ఎడిషన్ ఫర్ ఆటో సైకిల్. సో హీట్ ఎడిషన్ ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి efficiency of diesel cycle is greater than efficiency of auto cycle. Okay, thank you. I hope you all understood. If you have any doubt, please raise it in the comment section. I will definitely try to answer them. Thank you.